అదేవిధంగా మనకు జెన్కో, సో జెన్కోలో కూడా మనకు కొన్ని పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దాంతో పాటుగా ఏపీ ఎస్పీడీసీఎల్ లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో ఒకసారి మనం ఏపీ ఎస్పీడీసీఎల్ ఉన్నటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం 135 ఏడబ్ల్యూ ఉద్యోగాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఒకసారి మనం ఎంపిక ప్రాసెస్, అదేవిధంగా విద్యా అర్హతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి జూన్ 30న మొదలవడం జరుగుతుంది. అదేవిధంగా జూలై 20 వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతాయి అనమాట. సో జూన్ 30 నుంచి జూలై 20 వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే వీటిలో మనకు ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ వచ్చేసరికి 125 పోస్టులు ఉన్నాయి. ఏడబ్ల్యూ సివిల్ వచ్చేసరికి 6 పోస్టులు ఉన్నాయి. ఏడబ్ల్యూ టెలికామ్ వచ్చేసరికి 4 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఏపీ ఎస్పీడీసీఎల్ సంబంధించినటువంటి ఖాళీలు అనమాట. సో వీటికి సంబంధించినటువంటి విద్యార్థులు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో కూడా సేమ్ మనకు ఎలక్ట్రికల్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి గుర్తింపు పొందినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఇంజనీరింగ్ పట్టా పొందినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన డిగ్రీ పట్టా ఎవరైతే ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సివిల్ ఏడబ్ల్యూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. వాటితో పాటుగా టెలికాం రంగం సంబంధించినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వీటికి టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు, అంటే బీటెక్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. సో ఓవరాల్ గా మనకు దాదాపుగా అంటే విద్యుత్ శాఖ నుంచి వచ్చినటువంటి ఈ ఖాళీలు ఏవైతే ఉన్నాయో మనకు ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్ కావచ్చు, ఏడబ్ల్యూ సివిల్ కావచ్చు, ఏడబ్ల్యూ టెలికాం కావచ్చు. సో అన్ని రంగాలలో ఉన్నటువంటి ఖాళీలకు సేమ్ విద్యార్హతలు ఉన్నాయి. సో అంటే ఎలక్ట్రికల్ సంబంధించిన ఉద్యోగాలకు ఎలక్ట్రికల్ సంబంధించిన ఖాళీలు అంటే వాటికి సంబంధించిన విద్యార్థులు సేమ్ ఉంది. అదేవిధంగా సివిల్ సంబంధించిన విద్యార్థులు కూడా సేమ్ ఉన్నాయి అనమాట. సో అభ్యర్థులు ఈ విషయంలో కొంతవరకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్లారిఫై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను.